బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. బాలుడు అంటే చిన్న పిల్లవాడు, చిన్న పాప లేదా బాబు. వారికి చిన్నతనంలో వాళ్ళు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పించాలి అంటున్నాడు. వారికి జ్ఞానం నేర్పించాలి, బుద్ధిని నేర్పించాలి, మంచిని నేర్పించాలి. అలా వారికి చిన్నతనంలో నేర్చుకున్నటువంటి దానిని బట్టియే వారి యవ్వన కాలంకి వచ్చేసరికి వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయి. మంచిని నేర్చుకుంటే మంచిగాను, లేదా మంచిని నేర్చుకోకపోతే మరి పర్యవసానాలు ఆ విధంగానే ఉంటాయి. మొక్కై వంగనిదే మ్రాణై వంగున అని లోకంలో ఒక సామెత ఉంది. వారు చిన్నప్పుడే వారి బాల్య దినములు ఎందే వారిని మంచిలోనికి, దేవునిలోనికి, ఆత్మీయతలోనికి, భక్తిలోనికి బిడలను వంచినప్పుడు, ఆ విధమైనటువంటి క్రమంలో బిడలని నడిపించినప్పుడు వారు యవ్వన కాలంకి వచ్చేసరికి